ఇక్కడ ఆల్రెడీ మెయిన్ కాజ్ ఏదైనా డివోర్స్‌కి అప్లై చేయాలి అంటే బ్రేకింగ్ ట్రస్ట్. అవును. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక రిలేషన్‌షిప్ నిలబడుతుంది అంటే మెయిన్ ట్రస్ట్ వల్లనే. అంతే కదా. ఆ ట్రస్టే ఇక్కడ బ్రేక్ అయింది. సో, సుప్రీం కోర్ట్ తీర్పు ఇలా ఇవ్వటాన్ని మనం ఎలా చూడాలి? ఎందుకంటే ఇంతకు ముందు ఇలాంటి కేసెస్ చూసాం. డైరెక్ట్ డివోర్స్ కేసెస్‌కి వరకు వెళ్ళాయి. ఈ సినారియాలో ఏమై ఉండొచ్చు? దీన్నెలా చూడాలి అంటారు? ఇప్పుడు వాళ్ళకి డైవర్స్ కాలేదు కాబట్టి ఆమె ఆ పిల్లాడు లెజిటిమేటా ఇల్లెజిటిమేటా అంటే చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ కోర్టు ఆ ఇచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడు సెన్సేషనల్ అయింది. దాన్ని ఓవర్ రూల్డ్గా మనం మాట్లాడేటట్టు ఉండదు. యాజ్ అడ్వకేట్గా మనం లా అబైడింగ్ సిటిజన్గా కోర్టు ఇచ్చిన తీర్పును ఫాలోఅప్ చేయాలని అంటారు. కానీ ఇప్పుడు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తే సమాజంలో ఒక రాంగ్ పర్సెప్షన్ పోతుంది అనేది నా ఇండివిజువల్ ఒపీనియన్. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే దీన్ని సమర్థించే విధంగా కాదు. ఎందుకంటే అక్కడ వేరే అతనితో పిల్లలు కన్నది అంటే వెంటనే ఆమెకు డైవర్స్ గ్రౌండ్ ఇది. హస్బెండ్కి డైవర్స్ తీసుకోవడానికి ఒక బెటర్ గ్రౌండ్. అట్లాంటిది వేరేటంతో కన్న పిల్లల్ని మీ భర్త సాధడం అనేది ఏదైతే మెయింటెనెన్స్ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది అబ్జల్యూట్ రాంగ్ జడ్జిమెంట్. దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలు గల దేశం మన దేశంలో ఇట్లాంటి ఒక ఇల్లీగల్ ఇంటిమసీస్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. సామాజిక దృక్పథంతో చూస్తే కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ లా ఏదైతే ఉందో అక్కడ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఆ కేసులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయో ఏమైంది విత్ ది అండర్స్టాండ్ ఆఫ్ ది అంటే వైఫ్ అండ్ హస్బెండా లేదా వితౌట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది వైఫ్ అండ్ హస్బెండా ఇంకా దానికి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కాదు సార్, అండర్స్టాండింగ్ అంటే కోర్టు వరకు రారు కదా, అది కూడా సుప్రీం కోర్టు వరకు వెళ్ళరు కదా. అవును.